Yeah, hi all. Welcome to KK Fund and KK DevOps. ప్రశాంత్, మోర్ కనెక్షన్స్ ఎలా పెంచుకోవాలి లింక్డ్ఇన్లో, లేకపోతే మీకున్నటువంటి ఐటీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో ఎలా కనెక్షన్స్ పెంచుకోవాలి అని అంటే, మీరు బ్లైండ్గా వరకే నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసేయడం, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం అలా కాదు. మీరు ప్రాపర్గా ఆర్టికల్స్ రాయడం నేర్చుకోవాలి. అంటే ఒక కాన్సెప్ట్స్ తీసుకుంటే దాన్ని ఎండ్ టు ఎండ్ స్టడీ చేసి దాని మీద ఒక ఆర్టికల్ మీరు ఓన్గా రాసి, మీడియం బ్లాగ్ కానీ హ్యాష్ నోట్ బ్లాగ్స్ కానీ, మన స్టూడెంట్స్ చాలా మంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. మీరు మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మీరు అడగండి. రీసెంట్ బ్యాచెస్లో చాలా మంది ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా ఆర్టికల్స్ ఎక్కువ రాసినటువంటి స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, ఎవరైతే ఆర్టికల్స్ బాగా రాస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ప్లేస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి కాన్సెప్ట్ని ఇన్ అండ్ అవుట్ చాట్ జీపీటీ, గూగుల్, అఫిషియల్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ సెర్చ్ చేసి ఆర్టికల్ రాస్తున్నారు. ఈ బ్లాగ్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నాకు ప్రతి సబ్జెక్టు నేను ఏదైనా టెక్నికల్గా ప్రిపేర్ అవుతున్నానంటే ఖచ్చితంగా నోట్స్ రాయడం చాలా చాలా హ్యాబిట్ నాకు. నేను ఇప్పుడే కాదు, చాలా వీడియోస్లో కూడా, పాత వీడియోస్లో చెప్పుకుంటాను, ఒకసారి హిస్టరీ కూడా చెక్ చేయండి. నోట్స్ రాయడం, స్క్రాచ్ నుంచి నోట్స్ రాసుకుంటే చాలా చాలా సబ్జెక్ట్ గెయిన్ చేయొచ్చు. అలానే నోట్స్ రాసేటప్పుడు కూడా నేను చాలా టైం పట్టేది నాకు. అంటే ఒక కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు దానికి నేను ఓన్గా నోట్స్ బిల్డ్ చేయాలనంటే ఎక్కడెక్కడ రీసోర్సెస్ ఉంటాయి. ఓకే, ట్రైనర్ చెప్పినటువంటి డాక్యుమెంటేషన్ అంతా చేయడానికి నియర్లీ 2 hours క్లాస్ అయితే 4 to 5 hours కూడా నాకు ఆ డాక్యుమెంటేషన్ రెడీ చేయడానికి టైం పడుతుంది. దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా. ఇలా నోట్స్ బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. షార్ట్ నోట్స్ రాస్తాం మనం. ఇంతకుముందు మనం ఆఫ్లైన్కి క్లాసులు అటెండ్ అయినప్పుడు షార్ట్ నోట్స్ బ్రీఫ్గా రాసుకొచ్చేవాళ్ళం. దాని తర్వాత మనకి ట్రైనరు ఆ నోట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వండర్ఫుల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి ట్రైనర్స్ జనరల్గా. ఆ నోట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ నోట్స్ని చూసుకొని నేను మళ్ళీ ఇంకొకటి మెయిన్ నోట్స్ రెడీ చేసేవాడిని. ఇప్పుడు ట్రైనర్ ఇచ్చేటువంటి నోట్స్ ఎలా ఉండాలంటే మనకి సిమిలర్గా మా క్లాస్లో జరిగిన విధంగా నోట్స్ వస్తుంది. ఆ నోట్స్ని చూసుకొని నేను మళ్ళీ మెయిన్గా నా ఓన్ నోట్స్ని సిమిలర్గా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకొని, కొన్ని పాయింట్స్ ఇంకా సెర్చ్ చేసుకొని, అడిషనల్గా డయాగ్రామ్స్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి యాడ్ చేసేవాడిని అనమాట. అలా 2 నోట్స్లు ఉండేది. ఒకటి క్లాస్లో చెప్పేటప్పుడు బ్రీఫ్గా రాసేవాడిని, పాయింట్ టు పాయింట్ ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేశాడని. దాని తర్వాత ఈవెన్ డేటాబేస్ కానీ, ఓకే, అలానే కంపైలర్ డిజైన్ కానీ, థియరీ ఆఫ్ కాంపిటీషను, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ నేను అలా చేశాను ఆ టైంలో. ఈవెన్ ప్రోగ్రామింగ్ నేను జావా ఫ్రెషర్గా జాబ్ రానటువంటి టైంలో కూడా ఇదే చేసామన్నమాట. ఎండ్ టు ఎండ్ మీరు స్క్రాచ్ నుంచి నోట్స్ని బిల్డ్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఇది ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే నోట్స్ రాయడం, ఎవరైతే నాన్ ఐటీలో వర్క్ చేస్తా, లేదంటే రీసెంట్గా జాబ్ కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు డైలీ ఒక 6 to 8 hours టైము కంప్లీట్గా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటే మీరు నోట్స్ రాయడానికి అటెంప్ట్ చేయండి. మీకు ట్రైనర్ ఇచ్చేటువంటి బ్లాగ్ కానీ, లేదా ఆ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్ కానీ ఇన్ డీటెయిల్డ్గా తీసుకొని మీరు ఓన్గా నోట్స్ రాసుకోండి. రివిజన్ కోసం షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి. ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే, కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6, 7 వరకు కూడా వాళ్ళకి కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు, అలానే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటారు, డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటారు. రీసెంట్గా మనం హైదరాబాద్లో సక్సెస్ మీట్ కూడా పెట్టాను నేను, December 7th. ఓకే, ఇలా అక్కడ చూశాను నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకున్నాను. అక్కడ ఎందుకు సక్సెస్ మీట్లు పెడుతున్నానంటే, సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ అక్కడికి వస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ షేర్ చేసుకుంటారు మన స్టూడెంట్స్తో. ఓకే, అలానే ఇలా ఒకరికొకరికి కమ్యూనికేషన్ పెరుగుతుంది. వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ అంతా డిస్కస్ చేస్తుంటారు. చాలా సీనియర్ పీపుల్ వచ్చారు. నా టార్గెట్ ఏంటంటే, నా సక్సెస్ మీట్స్ అన్నిటికీ నా స్టూడెంట్స్ మెయిన్గా రావాలి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము ఇన్వైట్ చేసాం. ఇప్పటి వరకు ఫినిష్ అయినటువంటి బ్యాచెస్ అన్నిటికీ మేము హైదరాబాద్లో ఇప్పటి వరకు 2 సక్సెస్ మీట్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. వెరీ సూన్ ఐ విల్ లాంచ్ దట్ వీడియో ఆల్సో ఇంటూ యూట్యూబ్. ఓకే, అందుకని మీరు ఏం చేస్తారంటే, మేము ఇచ్చేటువంటి బ్లాగ్స్ రెఫరెన్స్ లాగా పెట్టుకోండి. ఎలా ఉంటుందంటే బ్లాగు, మీరు ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి, మేము చెప్పేది కాదు. క్లాస్లో జరిగిన సిమిలర్గా నేను క్లాస్ని ఎలా అయితే టీచ్ చేస్తానో సిమిలర్గా మీకు బ్లాగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఏమవుతుంది, క్లాస్ అటెండ్ అవుతారు 1.5 hour. క్లాస్ అటెండ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ బ్లాగ్ చూస్తారు, కాన్సెప్ట్ అర్థం అవుతుంది, ప్రాక్టీస్ చేస్తారు. ఆ డే అక్కడికే సరిపోతుంది. నోట్స్ రెడీ చేసేది ఎప్పుడంటే వీకెండ్స్ ఏదైనా ఉంటే టైం పెట్టుకోండి, లేదు నీకు ఫ్రీ టైం ఉంటే మీరు ఓన్ నోట్స్ రాసేదానికి ట్రై చేయండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. నా సైడ్ నుంచి వచ్చేటువంటి బ్లాగు అది స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి మాత్రమే మనం రాసేటువంటి ఆర్టికల్. ఎంతో మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, ఎంతో మంది స్టూడెంట్స్కి రివిజన్ టైంలో హెల్ప్ అయింది. రీసెంట్గా నేను పాడ్కాస్ట్ చేశాను శంకర్తో. శంకర్ కూడా 3 offers కొట్టగలిగాడు. అతను ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ. ఎలా పాసిబుల్ అయింది శంకర్, నువ్వు వర్క్ చేస్తావు, నువ్వు ఎలా నోట్స్ రాయాలి కదా, క్లాసులు అటెండ్ అయిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే,
మీ బ్లాగ్స్ చూశానన్నా ప్రతి టూల్కి క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ బ్లాగ్ రాస్తున్నాడు అని. ఓకే, అది ఎందుకు రాసాం అలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు కావాలని అంటే శాంపిల్ బ్లాగ్స్ కొన్ని నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు లైవ్లో చూపిస్తాను. చాలా హెల్ప్ అవుతుంది. అలా మీరు రెడీ అవ్వాలి అని అంటే మీరు ఓన్గా బ్లాగ్స్ రాయండి. మీరే ఓన్గా బ్లాగ్స్ రాయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీకు మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జాబ్ రాలేదనేసి హోప్ లూస్ అవ్వద్దు. కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడతా ఉండండి. మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదానికి ట్రై చేయండి. చేసినటువంటి మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు మంచి కెరియర్ ఉంటుంది. అలానే మీరు ఏదైతే ఇంటర్వ్యూస్లో మిస్టేక్స్ చేస్తారో మీరు చేసినటువంటి మిస్టేక్ని కూడా బ్లాగ్ రాయండి. నేను ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, సో అండ్ సో క్యాప్జెమిని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, ఈ క్వశ్చన్స్ అడిగాడు, నేను ప్రజెంట్ చేయలేకపోయాను, నాకు కొంచెం ఫియర్గా ఉన్నది, ఈవెన్ తో ఆన్సర్స్ తెలిసినా కానీ నేను ప్రజెంట్ చేయలేకపోయాను, లేదు నాకు ఆన్సర్స్ తెలియదు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను దీన్ని బెస్ట్గా ప్రజెంట్ చేస్తాను, ఒక ఆర్టికల్ రాసి నువ్వు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయలేదనంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం నువ్వు ఆ పాయింట్ నువ్వు మెన్షన్ చేస్తావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాన్ని ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూలో కానీ సిమిలర్ క్వశ్చన్స్ కానీ నియరెస్ట్ క్వశ్చన్స్ కానీ పడితే ఖచ్చితంగా మీరు ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి గైస్. మీరు కానీ డెవాప్స్, డెవ్సెకాప్స్, AWS అండ్ SRE 5 months ప్రోగ్రామ్ గైస్. ఇట్ ఈస్ నాట్ 1 month, 2 months, 3 months ఆర్ 4 months. 5 months ప్రోగ్రామ్. మీకు ఇంటూ నేనే ట్రైనింగ్ ఉంటాను. మన ఛానల్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ తెలుగు కమ్యూనిటీ ఛానల్. వీఆర్ నాట్ టీచింగ్ ఎనీ ఇంగ్లీష్, వీఆర్ నాట్ టీచింగ్ ఎనీ హిందీ, వీఆర్ నాట్ టీచింగ్ ఎనీ తమిళ్, ఓన్లీ తెలుగు కమ్యూనిటీ. ఒక బ్యాచ్ మనం లేట్ నైట్ రన్ చేస్తాం, ఒక బ్యాచ్ ఎర్లీ మార్నింగ్ 6:45 రన్ చేస్తాం. January 25th బ్యాచ్ 7:30 బ్యాచ్, ఈవినింగ్ 7:30 బ్యాచ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బ్యాచ్ అప్డేట్స్ అంతా వస్తాయి. ఓకే, ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. అండ్ 25th ఆల్సో డెమో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బై.